హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్కే ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తిరుపతిలోని రామచంద్రపురం మండలం గంగిరెడ్డిపల్లిలో ఉన్నామండి. ఇక్కడ గొల్లపల్లి అనే విలేజ్లో ఉన్నాము. ఇక్కడ హరి యాదవ్ అనేసి గత 16 సంవత్సరాలుగా ఈ పొట్టేల వ్యాపారంలో తిరుపతిలో టాప్లో ఉన్నారండి. అతని దగ్గర ఇప్పుడు 100 చిల్లర పొట్టేల పిల్లలు ఉన్నాయి. దాని పూర్తి డీటెయిల్స్ హరి గారి మాట ద్వారా తెలుసుకుందాం. చెప్పండి హరన్న. నమస్తేనా, బాగున్నారా? ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాను. ఇప్పుడు ఎన్ని పొట్టేలు ఉన్నాయి మన దగ్గర? 105 పొట్టేలు ఉన్నాయి. నా పేరు హరి యాదవ్. మాది రామచంద్రపురం మండలం గంగిరెడ్డిపల్లి పక్కన పంచాయతీ, పక్కన విలేజ్ గొల్లపల్లి అనమాట. ఇది మేము 16 ఏళ్ళుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం అనమాట. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. వచ్చి 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇదే వ్యాపారం అనమాట. నాన్నగారి పేరు సుబ్బయ్య. ఓకే. మీ ఫోన్ నెంబరు? సుబ్బయ్య. మీ ఫోన్ నెంబర్? మా ఫోన్ నెంబర్ వచ్చి 9502603500. ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో ఉన్నాము. ఈరోజు మనం ఏహెచ్కే ఛానల్ అనగారు. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎవరైనా కావాలంటే మన దగ్గర ఇప్పుడు కంటిన్యూగా ప్రతి వారం పిల్లలు వస్తూ ఉంటాయి. ఎవరైనా కావాలంటే మీరు నా ఫోన్ నెంబర్ వచ్చి 9502603500. హరి యాదవ్ అవైలబుల్ ఉంటాము. చూడండి సార్, ఇదే విధంగా మన తోపులో ప్రతిసారి వారం, ఇప్పుడు శుక్రవారం గుడి నుంచి వస్తానమాట. రావటం ఈరోజు మన చేనులో నుంచి ఈ తోటలంతా మేస్తూ ఉంటాయి. తర్వాత రేపు వచ్చి తిరుపతి సంతకి వెళ్తాము. రేపు ఒకవేళ మిగిలితే మళ్ళీ పీలేరు సంతకి వెళ్తాం అనమాట. ఎవరికి ఎప్పుడు కావాలన్నా కూడా మన ఇంటి దగ్గరకు వచ్చినా పట్టుకోవచ్చు. తిరుపతి సంతలో ఉంటాము, గూడూరు సంతలో ఉంటాము. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మనం కంటిన్యూగా ఉంటాం. ఓకే సార్. ఓకే. మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీ ఎన్ని పిల్లలు ఉండొచ్చు సంతది కాకుండా? సంతది కాకుండా మనకి మిగిలినవి మాత్రం మన ఇంటి దగ్గర ఉంటాయి అనమాట. ఓకే. కేవలం మీరు గూడూరు సంతలోనే కొంటారా, లేదా రైతుల దగ్గర కొన్ని సంతకు తీసుకెళ్తారా? గూడూరు సంతలో కొంటూ ఉంటాము. రైతుల దగ్గర నుంచి సపరేట్గా మనకి ఇంటి దగ్గర తెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం పర్చేసింగ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాము. గొర్రెల దగ్గర అన్ని దగ్గర కొంటున్నాం అనమాట. అట్లా కొనుక్కుంటూ వ్యాపారం అనమాట కంటిన్యూగా. ఇప్పుడు రైతు అనేవాడు గూడూరు సంతకు పోయి కొనడానికి, రైతు దగ్గర నుంచి కొనడానికి, మీ దగ్గర వచ్చి కొనడానికి వాళ్ళకి ఏం అడ్వాంటేజ్? మీ దగ్గర కొనడం వల్ల వాళ్ళకి రేటు పరంగా ఏమైనా న్యాయం జరుగుతుందా, లేదా క్వాలిటీ పరంగా న్యాయం జరుగుతుందా? ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఏమంటే రైతు దగ్గర మనం మామూలుగా గొర్రెల దగ్గరికి పోతే అక్కడ లేడీస్ వాళ్ళకి సమాధానం చెప్పలేరు అనమాట. వాళ్ళ దగ్గర అన్ని పిల్లలు ఉండవు. వాళ్ళు అంటే ఒక 20 పిల్లలు 15 పిల్లలు ఉంటాయన్నమాట. అవి కంటిన్యూగా వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అక్కడ ఆడవాళ్ళు కూడా సమాధానం చెప్పలేరు. అదే మన దగ్గరికి వస్తే ఏమంటే మనం ఏ రేటు కావాలన్నా, ఇప్పుడు 11,000 నుంచి 12,000 నుంచి జత 20,000 నుంచి ఏ రకంగా ఉంటారనమాట. ఏ రకమైన పట్టుకోవచ్చు అనమాట. మనం అందుబాటులో ఉంటాయి. అంటే మీరు రైతుల దగ్గరికి వెళ్ళి 10-20 అట్లా కలెక్ట్ చేసి మీ దగ్గర 100 నుంచి 200 జీవాలు మీ దగ్గర పెట్టుకుంటారు. సో అన్ని వెరైటీస్ మీ దగ్గర ఉంటాయి. మీకు ఏవి కావాలి ఇక్కడ వచ్చి చూడండి. ప్రతి ఒక్కటి మన దగ్గర చిన్న కాడ నుంచి పెద్ద కాడ నుంచి అన్ని రకాలు ఉంటాయి. మనం ఏవి కావాలో ఇక్కడ పచ్చి అదే అక్కడైతే మీరు పోతే మీకు ఇది దొరకవు. ఒకవేళ 50 కూడా కొనలేరు. 2-3 కాళ్ళు కొంటారు, కానీ అక్కడ మీకు రేటు అందుబాటులో ఉంది. మేము వ్యాపారం కాబట్టి రూపాయితో ఇచ్చేస్తాము. కనుక ఏమైనా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా నెంబర్ వచ్చి 9502603500. మళ్ళీ మీ పేరు, మీ ఊరు మళ్ళీ ఒకసారి చెప్పండి. పేరు హరి యాదవ్. మాది రామచంద్రపురం మండలం, తిరుపతి డిస్ట్రిక్ట్, గొల్లపల్లి గ్రామం అనమాట. అదేవిధంగా మీరు ఎక్కడైనా బయట పోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మీ దగ్గర ఉందా, లేదా వచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నా వెహికల్ తెచ్చుకోవాలా? వెహికల్ లేకపోయినా మేము వెహికల్ మన దగ్గర మనకి తెప్పిస్తాము. రీజనల్ ప్రైస్ గా ఇస్తారు. మనకి ఇన్ని కిలోమీటర్కి అన్ని కిలోమీటర్ అంత అమౌంట్ దాన్ని బట్టి మనం చేసుకుంటాము. నో ప్రాబ్లం. రావచ్చు, వచ్చి మీకు వచ్చి చూడండి. మీరు కొనాలనే లేదు, మీరు చూసి ఓకే అనిపిస్తే నచ్చితేనే కొనండి. ఓకే, డన్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.